మచ్ వైజాగ్ ప్రజలందరికీ కూడా చాలా పెద్ద హిట్ ఇచ్చారు. థర్డ్ వీక్ ఈ కాలంలో 1 వీక్ 2 వీకులు మాట్లాడుకుంటున్న టైంలో థర్డ్ వీక్లో మమ్మల్ని ఇంత గ్రాండ్ రిసెప్షన్, సినిమా హాల్ అన్నీ కూడా హౌస్ఫుల్ చేసి ఇంత గ్రాండ్ రిసెప్షన్ ఇస్తున్నాం. అందరికీ కూడా చాలా ప్రత్యేకంగా మా బృందం అంతా కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మెయిన్గా ఈ రోజున ఈ థర్డ్ వీక్ అనేది కాకుండా ఫస్ట్ టైం నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఓటీటీకి సినిమా నమ్మకుండా సినిమా థియేటర్కి మాత్రమే రావాలనుకోని ఆ సినిమాని చూసిన తర్వాత ఓటీటీ గురించి ఆలోచిస్తాలనుకున్న మా ఫనీ అడపాక గారికి, అలాగే మా నిహారిక కొనిదల గారికి ముందు చాలా థ్యాంక్స్ అండి. ఇది చాలా పెద్ద వాటికి పునాది సార్. సినిమాని అమ్ముకోవడం కాదు, జనాలు థియేటర్కి రావాలని ఓటీటీ అమ్మలేదు ఇప్పటివరకు. వైజాగ్ వాళ్ళకి ముందుకు చెప్తున్నాం మేము. ఎందుకంటే వైజాగ్ చాలా పెద్ద హిట్ ఇచ్చిందండి మాకు. ఇది ఎంత పెద్ద హిట్ అంటే సినిమా థియేటర్లో సినిమా ప్రొడక్షన్ కానీ, డైరెక్టర్లు కానీ, రేపొద్దున రాబోయే తరాలు కానీ కొత్త వాళ్ళతో ఎంత బడ్జెట్ అయినా పర్లేదు సినిమా థియేటర్కి వచ్చి జనాలు చూస్తారని చేశారు మీరు. అందుకే మీకు అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. వైజాగ్ నుంచి మాకు చాలా మంచి యాక్టర్స్ దొరికారు. నేను కొత్త వాళ్ళనే కాకుండా సందీప్ సరోజా అవ్వచ్చు, ప్రసాద్ బెహ్రా అవ్వచ్చు, విశిక, షణ్ముఖి నాగమంత్రి, మా బ్రిటిష్ అనే క్యారెక్టర్ చేసిన శివకుమార్ మట్ట, వీళ్ళందరూ కూడా వైజాగ్ నుంచి వచ్చిన న్యాచురల్ యాక్టర్స్. ఈరోజు వాళ్ళ పర్ఫార్మెన్సెస్కి ఆంధ్ర, తెలంగాణ, తెలుగు ప్రజలందరూ కూడా చాలా చాలా బాగా అప్లాస్ ఇస్తున్నారు. సో మీ అందరికీ కూడా ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్. సినిమా ప్రెస్ మీట్లకి ముఖ్యంగా నేను ప్రెస్ అండ్ ప్రింట్ మీడియాకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నా. ఎందుకంటే మీరు లేకపోయి ఉంటే మా సినిమా అనేది మేము తీసామని కూడా ప్రజలకు తెలియదు. మా సినిమాని మీరు ఎంత బాగా ప్రజల గుండెల్లోకి, ప్రజల మైండ్లోకి పట్టుకెళ్ళారంటే ప్రతి ఒక్కరు మేము అడగకపోయినా మంచి పాజిటివ్ రివ్యూస్ ఇచ్చి, ఎటువంటి తప్పు రివ్యూస్ ఇవ్వకుండా ఏదైతే సినిమాలో మీరు అందరూ చూసారో అదే రివ్యూస్ రాసి ప్రెస్, ప్రింట్ మీడియా మమ్మల్ని చాలా సపోర్ట్ చేసింది. ఈ సినిమా కోసం మీరు అంత మంచిగా స్పందించకపోయి ఉంటే ప్రజలకైతే వెళ్ళేది కాదు. సో ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్తాను. మా సక్సెస్కి వన్ ఆఫ్ ద రీజన్ మీరు. అది తర్వాత ఒక మంచి కథ పట్టుకొచ్చి ఒక డైరెక్టర్ ఆ కథ మీద ఒక 4 సంవత్సరాలు కఠినంగా దాని మీద కష్టపడి క్యారెక్టర్లు, మ్యూజిక్ అంతా ముందే కూర్చుకొని ఆ కథను పట్టుకొని ఆకలితో హైదరాబాద్ రోడ్ల మీద తిరిగి ఎలాగైనా నేను ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ చేస్తాను అని నమ్మి మాకు ఈ కథను తెచ్చి ఇచ్చిన యదువంశీకి, అలాగే ఈ బ్లాక్ బస్టర్ని ఇచ్చిన యదువంశీ, ఈ ఇండస్ట్రీకి ఇలాంటి డైరెక్టర్స్ కావాలండి. ఎవరైతే కథను పట్టుకొని వస్తున్నారు. కథ లేకుండా సినిమాలు చాలా తీస్తున్నారు, కానీ కథకి ఎంత పవర్ ఉందో ప్రేక్షకులు, మీరు దేవుళ్ళు, మీరు అందరు కలిసి విశాఖపట్నం ప్రేక్షకులు అయితే మాత్రం చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు మా చిన్న సినిమాకి. అలాగే ఈ కథను నమ్మి మాతో పాటు ట్రావెల్ చేసి మమ్మల్ని తనతో పాటు పట్టుకెళ్ళి ఇంత మంచి సినిమాని తీయగలిగే ఆ ప్లాట్ఫామ్ ఇచ్చిన నిహారికకి, పింక్ ఎలిఫెంట్కి నేను చాలా చాలా కృతజ్ఞుడిని. మీ అందరి ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా అందరిని చాలా పెద్ద హిట్ చేశారు. కొత్త వాళ్ళమైనా కూడా మంచి కాంటెంట్ ఇస్తే థియేటర్స్కి వస్తామని మరొకసారి ప్రూవ్ చేశారు. ఇప్పుడు నిజంగా వంశీ అన్న చెప్పినట్టు 1 వీక్ థియేటర్స్లో ఆడటమే గొప్ప అన్న టైంలో 3rd వీక్ ఎంటర్ అవుతున్నాం. ఇప్పటికీ చాలా ప్లేసెస్లో హౌస్ఫుల్స్లో నడుస్తుంది. తెలుగు వాళ్ళందరూ ఎప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉంటారు, మంచి కాంటెంట్ ఇస్తే కొత్త వాళ్ళ పాత వాళ్ళని చూడకుండా థియేటర్కి వచ్చి చూస్తాము అని. అండ్ అలాగే మా వంశీ అన్న కూడా ఆయన ఎంత కష్టపడ్డారో మా అందరికీ తెలుసు. మా 11 మందికి ఎన్నో మాతో ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతున్నారు, ఈ కథ మీద అలా పట్టుగా కూర్చున్నారు. ఆయన లేకపోయిన ఉంటే నిజంగా మూవీలో ఈ విధంగా అయ్యేది కాదు. అండ్ మా ప్రొడ్యూసర్ ఫనీ అన్న కూడా, ఆయన లాంటి ప్రొడ్యూసర్స్ ఇలాగా బతకాలండి. ఆయనకి చాలా మంచి చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్ సెలెక్షన్స్ ఉంటుంది. ముందు చేసిన సిద్ధార్థ్ రాయ్ కానీ ఇది కానీ, అలాంటి ప్రొడ్యూసర్స్ ఉంటేనే ఇలాంటి గొప్ప కథలు బయటికి ఇంకా మరెన్నో వస్తాయి. సో ఆయనకి నేను థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నాను. అలాగే నిహారిక గారు కూడా, మేమందరం కొత్త వాళ్ళమండి, మేము ఎవరం కూడా ముందు తెలియదు సినిమా. ఇప్పుడంటే కమిటీ కుర్రలు అందరికీ తెలుసు, మేము ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ముందు మేము ఎక్కడ ప్రమోషన్స్కి వెళ్ళినా ఆవిడే మా ఫేస్ ఆఫ్ ద ఫిలిం. ఆవిడ మాతో ప్రతి దగ్గర ఎంత కష్టపడ్డారో మా అందరికీ కూడా తెలుసు. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మూవీ జనాల్లోకి తీసుకెళ్ళాలని చాలా బలంగా ప్రయత్నించారు. సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే తెలుగు వాళ్ళకి మరొకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. మా మూవీని చాలా మంచి హిట్ చేశారు, మా అందరికీ ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అవునండి, నిజంగా వెరీ హ్యాపీ అండి. ఫస్ట్ మూవీ మా అందరికీ కూడా ఫస్ట్ సినిమా ఇది. సో ఇలాగా మేము వచ్చిన అందరికీ కొంచెం భయం ఉండేది, ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇది రెగ్యులర్ స్టోరీ కాదు, కొంచెం వేరే టెంప్లేట్ సినిమా ఇది,
అనుకున్నాం వెళ్తుంది పక్క డిఫరెంట్ సినిమా, ఇది బాగా రీచ్ అవుద్దని. కానీ నిజంగా ఎంత ఓన్ చేసుకుంటారు, మా అందరినీ కలిసిన ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ చెప్తున్నారండి మాకు. థ్యాంక్ యూ, ఈ సినిమా తీసినందుకు మా జీవితాన్ని మాకు చూసుకున్నట్టు ఉంది అని చెప్తున్నారు. నిజంగా అంతకన్నా మంచి కాంప్లిమెంట్ అయితే ఇంక రాదండి మాకు. సో నిజంగా హ్యాపీ, బాగా సీ చేసుకున్నాం. కథ వచ్చేసరికి క్యారెక్టర్ పరంగా వచ్చేసరికి ఆ స్లాంగ్ నేర్చుకోవడం కానీ, ఆ లీడర్ అన్నప్పుడు ఆ లీడర్కి ఉంటే బాడీ లాంగ్వేజ్ కానీ, ఇవి నేను ప్రాక్టీస్ చేయాల్సి వచ్చిందండి. మెయిన్గా అయితే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా మెయిన్ కోర్ ఎమోషన్ ఫ్రెండ్షిప్ ఏమో అది. సో ఆ పరంగా నేను ప్రాక్టీస్ ప్రిపేర్ అయ్యానండి. అవును, నేను ముందు చేసిన సినిమా ఒకటి ఉందండి, రోటీ కపడా రొమాన్స్ అని. అది నా నెక్స్ట్ సినిమా అవుతుంది. బట్ ఇప్పటి నుంచి నాకు రెస్పాన్సిబిలిటీ అయితే ఉందండి. ఇలాంటి మంచి కథతో వచ్చాయి కాబట్టి నెక్స్ట్ నుంచి ఏం చేసినా కూడా నాకు ఆ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతున్నాను. నేను గ్రాంటెడ్గా తీసుకోను, మంచి కథలతో రావాలి అనే రెస్పాన్సిబిలిటీతో ఏం చేసినా చేస్తానండి. అవును, నిజంగా నేను ఒక వైజాగ్, నేను వైజాగ్ వాడినే. సో నిజంగా నన్ను ఇంత బాగా ఓన్ చేసుకున్నందుకు, ఒక ఇంట్లో మనిషిగా భావిస్తున్నందుకు నిజంగా నేను వెరీ వెరీ హ్యాపీ అండి. నిజంగా లవ్ యూ ఆల్. మీరు ఎంత ప్రేమ అయితే ఇస్తున్నారో నేను నిజంగా అంతే మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఇది గ్రాంటెడ్గా అయితే తీసుకొని, ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని వర్క్ చేస్తూ ఉంటానండి. ఈ సినిమా యొక్క దాంట్లోనే ఉన్నాం మొత్తం అంతా. అంటే 3వ వారం వచ్చింది అనేది చాలా పెద్ద విషయం. ఇప్పుడున్న సినిమా పరిస్థితుల్లో పెద్ద సినిమాలు చిన్న సినిమాలు లేకుండా సినిమాని చూస్తున్నారు అంతా. సో రాబోయే కాలంలో ఈ ద్వారా ఈ పంద మొదలవుతుంది అనుకున్నాం. అంటే పెద్ద పెద్ద హీరోలు ఉండాలి, కాంబినేషన్స్ ఉండాలి, ఇలాంటివి లేకుండా ఉండాలనుకుంటున్నాం. సో సీక్వెల్ అనే దాని మీద ఏం పెద్ద ఏం లేదు సార్. ఇప్పుడేం ఆలోచించట్లా. మేబీ రేపొద్దున అలాంటి అవకాశం నాకు మళ్ళీ నిహారిక గారు కానీ ఫణి గారు కానీ ఇస్తే కనుక, నా మైండ్లో ఒక అలాంటి థాట్ ఉంటే కనుక మళ్ళీ ఇలాంటి మరి ఈ యాక్టర్లందరూ నాకు ఛాన్స్ ఇస్తే చేస్తాను. సార్ ఇదంతా కూడా యాక్టర్ సినిమా అండి. ఇక నేనేదో రాసుకున్నానని కాకుండా రాసుకోవడం పెద్ద విషయం కాదనుకుంటానండి. ఎందుకంటే 4 గదులు వచ్చినాయి, 4 నెలలు కష్టపడితే కసిగా ఉన్న మేము రాసుకుంటామండి. తీయడానికి మంచి ప్రొడ్యూసర్ ఉండాలి, అది రాసుకున్న దాన్ని ప్రజెంట్ చేయడానికి అంతే డెడికేటెడ్గా ఉన్న యాక్టర్స్ ఉండాలి. వీళ్ళందరూ గొప్పనట్లండి. నేను హీరోస్ అని చెప్పలేను, నేను హీరోయిన్స్ అని చెప్పలేను. ఇప్పుడు ఈ అమ్మాయి అవ్వచ్చు, ఎక్కడో నేర్చుకుని ఏదో సాధించాలని వాళ్ళందరూ తప్పనైతే వస్తారండి. రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు పాపం, వైజాగ్లోని లేకపోతే హైదరాబాద్లోని ఇంకో చోట. అవకాశం వచ్చిన తర్వాత నిరూపించుకోవడానికి చాలా కష్టపడతారు కదా, అలా కష్టపడిన వాళ్ళు వీళ్ళంతా. సో ఆ 11 మందికి నేను ఏమీ చెప్పలా, మనం అవకాశం ఇచ్చుకుందాం, నేను తీసుకున్నాను, మీకు ఇస్తున్నాను, 2 కుమ్మేద్దాం అన్నాను. మీరు చూసారు ఈ థియేటర్లో ఏం చేశారు వీళ్ళంతా. అండ్ మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఈ సినిమాలో పాత్రలు అని 1-2 పేర్లు రాసి మిగతా వాళ్ళు అని రాయకుండా 11 పేర్లు రాస్తున్నారు. అంతే మీకు థ్యాంక్స్ చెప్పాలండి. మేము సినిమా చూసి జెన్యూన్ రివ్యూ ఇచ్చారు మేము మీడియా వాళ్ళంతా. దానివల్ల ఇంకా కొంచెం పబ్లిసిటీ మాకు పెరిగింది, మంచి సినిమా జనాల్లోకి వెళ్ళే అవకాశం దొరికింది. ఎక్కడో మేము షార్ట్ ఫిల్మ్ చేసుకునే స్థాయిలో ఉన్న మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి ఓ మంచి పాత్రలు ఇచ్చారండి మా డైరెక్టర్ గారు. ఆయన తీర్చిదిద్దిన పాత్రలు మేము. అలాంటి పాత్రలను జనాలందరూ గుర్తుంచుకున్నారు. మీడియా వాళ్ళు దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లారు. అందరూ చాలా సంతోషం అండి. సార్ నా ప్లేస్లో మీరు ఉంటే ఎలా ఫీల్ అవుతారు సార్? ఈ అభిమానం చూస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు సార్? చాలా ఆనందంగా ఉంది సార్. ఎప్పుడూ ఫేస్ చేయలేదు ఇలాంటివి, ఇప్పుడు కొంచెం గర్వంగా ఉంది. మా అమ్మగారు నాకు సెల్ఫీ అడిగారండి, అంత ఆనందంగా ఉంది సార్. అంటే సినిమాలో లేదండి, ప్రత్యేకంగా రాయలేదండి. 11 మందికి ఆయన కరెక్ట్గానే రాశారు. ఊర్లో ఉండేవాడు ఎమోషన్ ఇంకా నా మీద కొంచెం ఆయన ప్రాణం ఉందేమో. మీడియా వాళ్ళందరికీ నా పేరు విషిక. ఇందులో పద్మ క్యారెక్టర్ చేశాను, మా పెద్దోడు వైఫ్ క్యారెక్టర్. నిజంగా ఇతనికి ఎలాగో పెద్దోడు అంటున్నారు, నాకు కూడా బయట అందరూ స్వాగ్ పద్మ అని అంటున్నారు ఇప్పుడు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు వంశీ సార్. అతను లేకపోతే మేము ఎవ్వరం లేము టు బి ఆనెస్ట్. అండ్ మా అందరి వెనకాతల ఉన్న మా మేడం నిహారిక గారు, ఆవిడ లేకపోతే మేము ఎవ్వరం లేము నిజంగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా అందరికీ. నిజంగా 11 మంది పేర్లు గుర్తుపెట్టుకొని ఎవ్రీ ఆర్టికల్లో ఎవ్రీ ఇంటర్వ్యూలో మీరు పర్టికులర్గా రాస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ 3rd వీక్ కాకుండా 4th వీక్ కూడా మీరు ఇలానే రావాలి. మేము మళ్ళీ ఇలానే ప్రతి థియేటర్స్కి వచ్చి మీతో ఇంటర్వ్యూ చేయాలని అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మ్యూజిక్ డైరెక్టర్ నుంచి అందరూ కొత్త వాళ్ళు, కానీ ఒక్కొక్కడు వాళ్ళ ఉన్న టాలెంట్ అయితే ఈరోజు బయటికి చూపించే ఛాన్స్ వచ్చింది కాబట్టి చూపించారు. ఇలాంటి ఛాన్సులు వస్తూ ఉంటే వాళ్ళందరూ సార్ ఇది 30 ఏళ్ళ మన జీవితం సార్, మీ అందరి జీవితం. మన 30 ఏళ్ళలో
ప్రేమ ఉంటుంది, ఫ్రెండ్షిప్ ఉంటుంది, గొడవలు ఉంటాయి, ఒక ఊరు ఉంటుంది, ఒక జాతర ఉంటుంది, ఎలక్షన్ ఉంటుంది. అదొక పెద్ద ఎమోషన్ సార్. మన జీవితాలు మనం చూసుకున్నప్పుడు ఎక్కడో అందరూ కనెక్ట్ అయ్యారండి. ఈ రోజున ఏ డైరెక్టర్కైనా, ఏ ప్రొడ్యూసర్కైనా